పరిచర్య చేసిన స్త్రీలు. లూకాసు వార్త 8వ అధ్యాయంలో 2-3 వచనాల్లో కొందరు స్త్రీలు అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు రాజు యొక్క గృహ నిర్వాహకుని భార్య అయిన యోహన్నయు, సూసన్నయు, ఇతరుల అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచుండిరి. ఎవరికి? యేసయ్యకు 12 మంది శిష్యులకు. వారి ఆస్తితో, వారి ధనముతో ఈ 13 వారు పరిచర్య చేస్తూ ఉన్నారట. మగ్దలేనే మరియా, హోసన్న, సూసన్న. రోమా పత్రిక 16వ అధ్యాయం 1-3 వచనాల్లో ఫీబే అనే సహోదరి అనేకులకును నాకును సహాయము చేసెను అని చెప్తున్నాడండి పౌలు గారు. ఫీబే డీకన్, ఈమె సంఘములో, కానీ ఆమె పరిశుద్ధులకు, సేవకులకు ఎంతగానో పరిచర్య చేసిందని పౌలు భక్తుడు చెప్తున్నాడు. రోమ 16:12లో కూడా పెర్సీసుకు నా వందనాలు, ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. ఒక్కొక్కరికి వందనాలు చెప్తున్నాడండి పౌలు గారు. స్త్రీలు ఎవరెవరు బహుగా ప్రయాసపడ్డారో, పరిచర్య చేశారో వారందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. వీరందరూ కూడా పరిచర్య చేసిన స్త్రీలు. నిర్గమాకాండం 35:25లో జ్ఞానము గల స్త్రీలు తమ చేతులతో వడికి నీల ధూమ్ర రక్త వర్ణము గల సన్న నార నూలును, మేక వెంట్రుకలను వడికి మందసమును తయారు చేశారట. మందిర పరిచర్యకు వీరు జ్ఞానముతో పరిచర్యను చేసి మరి ఎంతగానో ఆ ఓల్డ్ టెస్టిమెంట్లోనే వారు వాడబడ్డారు. నీల ధూమ్ర రక్తవర్ణము గల సన్న నారును నూలును వడికి మందసమును, మందిరములో కర్టన్స్ను వారు తయారు చేశారట. మాన్యులనై కొండెములు చెప్పని వారును, మితానుభవము గలవారును, అన్ని విషయములలో నమ్మకస్తులై ఉండవలెను. పరిచర్య చేసే స్త్రీలు ఎలా ఉండాలి? అన్ని విషయాలలో, కొన్ని విషయాల్లో కాదు, అన్ని విషయాలలో నమ్మకంగా ఉంటే సామెతలు 28:20లో నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగును. నువ్వెంత నమ్మకంగా, దేవుడు నీకు ఇచ్చిన ఏ పనైనా సరే నువ్వు నమ్మకంగా చేసినప్పుడు ఒక దినమున నువ్వు ఏలుబడి చేస్తావు అని బైబిల్ చెప్తుంది. నువ్వు నమ్మకంగా పనిచేస్తే ఒక దినాన నిన్నే రాజుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. 5వది పగవారి నుండి విడిపించిన స్త్రీలు. పగవారి భార్య నుండి విడిపించిన స్త్రీలు. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 50వ వచనంలో షెకెము రాజు అబీమెలెకు షెకెము నుండి తేబేసు పట్టణమును ముట్టడి వేసెను. ఆ పట్టణము నడుమ బలమైన గోపురము ఉండగా ఆ పట్టణ యజమానులు, స్త్రీలు, పురుషులు ఆ గోపుర శిఖరమునెక్కి తలుపులు వేసుకొనిరి. అబీమెలెకు ఆ గోపురము కాల్చుటకై దాని దగ్గరకు రాగా ఒక స్త్రీ తిరుగటి మీద రాతిని అబీమెలు తల మీద పడవేసినందున అతని కపాలము పగిలెను. ఇక్కడ బైబిల్ గ్రంథంలో కొంతమంది స్త్రీల పేర్లు లేవండి, వారి ఊరి పేర్లు మాత్రమే ఉన్నాయి. మగ్దలేనే గ్రామానికి చెందిన ఈ మరియ కూడా, మరియ ఊరు మగ్దలేనా. 7 మరియలు ఉన్నారు బైబిల్లో, అందుకని గుర్తుపట్టడానికి మగ్దలేనే మరియా అని పిలిచారు. ఇక్కడ తేబేసులో ఒక స్త్రీ ఉంది. ఆమె అబీమెలెకును గెలవలేక పురుషులు గుండెలు చెదిరి గోపురం ఎక్కి తలుపులేసుకొని కూర్చుంటే ఈ తేబేసు స్త్రీ, ఈమె పేరు వ్రాయబడలేదు, ఊరి పేరు మాత్రం ఇవ్వబడింది. ఈ తేబేసు స్త్రీ ఏం చేసిందంట, అందరు భయపడి పరిగెత్తిపోయి శిఖరంకెక్కి లోపలికి వెళ్ళిపోయి తలుపేసుకున్నారు షెకెం పట్టణ ప్రజలందరూ. ఈమె వెళ్తూ ఒక తిరుగటి రాయిని తీసుకొని పోయిందంట. ఒకసారి ఊహించండి, మేము కూడా సినాయి కొండ ఎక్కాను నేను ఇశ్రాయేల్ దేశంలో. అసలు పగలు చూస్తే ఎక్కలేం, అందుకే అర్ధరాత్రి మొదలు పెడతారు. 1 గంట నుంచి నడవాలి, తెల్లవారికి పీక్కు చేరుతాం. అక్కడ మోషే బండ సందులో యేసయ్య వారు కనపడిన ప్లేస్కి ఎక్కాం, నేను నా భర్త గారు. స్త్రీలలో నేను ఒక్కదాన్నే ఎక్కాను. హల్లెలూయా. మాతో 30 మంది వచ్చారు, సగం దూరం ఆగిపోయారు స్త్రీలందరూ. ఒక్కదాన్ని ఎక్కిన ఘనత దేవుడు నాకు ఇచ్చాడు.
దేవునికి స్తోత్రం. ఆ పీక్ ఎక్కాం, అక్కడే సాష్టాంగపడి ఆ రాయి మీద ప్రార్థన చేసుకున్నాం. దేవా, ఇంత గొప్ప ధన్యత, ఎక్కటానికి శక్తిని బలాన్ని ఇచ్చావు, నీకు స్తోత్రం అని చెప్పాం. తెల్లవారిన తర్వాత చూస్తే గుండె పగిలిపోయింది. అమ్మో, ఇక్కడే చచ్చిపోతానా, కిందకి దిగుతానా అనిపించింది. అంత ఎత్తైన పర్వతం అది. 14 పర్వతాలు కలిపి ఉంటుంది సియోను పర్వతం. భయం వేసింది, ఎలా దిగుతానని. దిగటానికి పగలు మరల 1 గంట పట్టింది. 7 గంటల నుంచి నడక మొదలు పెడితే. సరే, మరి ఈ స్త్రీ ఎత్తైన శిఖరం ఎక్కటమే కష్టమైతే ఒక బరువైన తిరుగటి రాయిని తీసుకొని ఎక్కుతుంది. ఎంత కష్టం అండి! ఆ బరువును పట్టుకొని ఎక్కటం ఎంత కష్టం! ఆ విశ్వాసం చూడండి. పురుషులందరూ మామూలుగా ఎక్కిపోతే ఈమె తిరుగటి రాయిని తీసుకుని మరీ ఎక్కింది. అంటే ఏంటి విశ్వాసం? ఖచ్చితంగా ప్రభు ఈ అబీమెలెకును నా చేతికి అప్పగిస్తాడు అనే ధైర్యంతో, విశ్వాసంతో తిరుగటి రాయి తీసుకుని ఎక్కింది. అబీమెలెకు వచ్చాడు. ఆ పర్వతానికి చెట్ల కొమ్మలన్నీ నరికేసి కాల్చేసి సజీవ సమాధి చేద్దామని చూస్తున్నాడు వాళ్ళందరినీ. అప్పుడు ఆమె పైనుండి చూసి ఆ తిరుగటి రాయిని విసిరింది. ఖచ్చితంగా అబీమెలెకు తల మీద పడి కపాలము పగిలిపోయింది. ఇలా పైనుంచి పడినప్పుడు గ్రావిటీకి కొంచెం అటో ఇటో పడతాయి. భూమి ఆకర్షణ శక్తి ఉంటుంది కదా, దానివల్ల కరెక్ట్ తగలదు, అటో ఇటో పడతాయి. కానీ ఈమె ఎంత చక్కగా గురి చూచి కొట్టిందండి. గురి చూచి కొట్టి శత్రువును హతమార్చింది. పగవారి చేతిలో నుండి షెకెము పట్టణమును రక్షించుకుంది. మరి ఎంత గొప్ప స్త్రీ అని చెప్పాలి. మనకు కూడా ఒక పగవాడు ఉన్నాడు, అందరికీ ఉన్నాడు. ఎవడు వాడు? అపవాది. మన పగవాడిని మనం కూడా జయించాలా? ఆ తేబేసు స్త్రీలాగా వాడి తలను చితకద్రొక్కాలి. రోమా 16:20 అంటాడు కదా, నీ పాదముల క్రింద ప్రభువు అపవాది తలను చితక త్రొక్కించును. నీకు ఆ రోషము రావాలి, ఆ రోషంతో ప్రార్థన చేయాలి. అపవాది తలను, నీ కుటుంబం పైన ఏలుబడి చేస్తున్న అపవాది తలను చితక త్రొక్కాలి తేబేసు స్త్రీ వలె. అట్టి రోషముతో, అట్టి ప్రార్థనతో నీవు ఉన్నప్పుడు తప్పక అపవాది తలను నీవు కూడా అబీమెలెకు తలను తేబేసు స్త్రీ చితక త్రొక్కినట్టు నీవు కూడా చితక త్రొక్కగలవు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక స్త్రీ ఉంది. ఆమె ఏం చేసింది? ఈ సిసేరా పారిపోతూ ఉంటే యాయీర్ అనే రాజు దగ్గర ఉన్న ఒక స్త్రీ అతని పాలిచ్చి బుజ్జగిచ్చి పడుకోబెట్టి తలలో మేకు దించింది. శత్రువును బుజ్జగించి చంపేసింది. ఆ ప్రజలకు, ఆ దేశానికి, ఆ పట్టణానికి గొప్ప విడుదల ఇచ్చింది. వీరందరూ ఎవరండి? స్త్రీలు చెప్పండి, వీరందరూ ఎవరు? ఎక్కడ? ఈ సైడ్, లెఫ్ట్ సైడ్ వారు చెప్పండి. అస్సలు ఎప్పుడు ముగిస్తుందా ఏవా అన్నట్టు చూస్తున్నారు కదా, మాటే రావట్లేదు. మీరు చెప్పండి. పైవారు చెప్పండి. పైన చాలామంది పురుషులు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ హంబుల్నెస్కై వందనాలు. ఎవరు చెప్పండి? వీళ్ళంతా స్త్రీలు. మనం ఎవరు? మరి మనం ఎందుకు చేయలేకపోతున్నాం? వారు ఎందుకు చేశారు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం? మనకు కూడా రోషం ఉంటే తప్పకుండా చేయగలం. మనం కూడా మన దేశాన్ని, శ్రీకాకుళాన్ని రక్షించుకోవాలి, పార్వతీపురాన్ని రక్షించుకోవాలి, విజయనగరం రక్షించుకోవాలి, ఇచ్చాపురం రక్షించుకోవాలి అనే ఆశ నీలో ఉంటే నీవు లేవాలి. హల్లెలూయా. ఫస్ట్ నీవే లేవాలి. అయ్యా రక్షించాయంటే నీవే లేవు అన్నాడట గీతతో దేవుడు. అలాగే దేవుడు నీతో కూడా చెప్తాడు, ఆ భారం ఉంటే నేనెందుకు నా పట్టణాన్ని రక్షించుకోకూడదు అనే భారం నీలోకి వస్తే దేవుడు నీకు పనిని అప్పచెప్తాడు. హల్లెలూయా. ఆశ భారం ఉన్న వారికి దేవుడు పనిని అప్పచెప్తాడండి, అందరికీ కాదు. సోమరులకు అసలు పని ఇవ్వడు దేవుడు. చురుకైన వారికే, శ్రద్ధ కలిగిన వారికే దేవుడు పనిని అప్పచెప్తాడు. హల్లెలూయా. మీ పట్టణాలను, మీ గ్రామాలను ఎవరు రక్షించుకోవాలి? మీరే. ఇప్పుడు ఈ స్త్రీలందరూ వారి పట్టణాలను, వారి దేశాలను వారే రక్షించుకున్నారు. హల్లెలూయా. కనుక మనము కూడా మన పట్టణములను,
మనము రక్షించుకోవాలి.